హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించిన లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ చూసేసరికి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. అంతేకాకుండా ఇందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంత శాలరీ ఇస్తుంది, ఎంత ఏజ్ లిమిట్, ఇలాంటి డేట్స్ అన్నీ అయితే మనకు క్లియర్గా అయితే తెలుసుకుందాం. అంటే ఇలాంటి పాయింట్స్ మెయిన్ పాయింట్స్ అన్నీ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నోటిఫికేషన్లకైతే వెళ్ళిపోదాం. మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నాకి సంబంధించి నేషనల్ ఇంపార్టెన్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి నాన్ టీచింగ్ పోస్టులు అయితే విడుదల చేసింది అనమాట. ఈ పోస్టులు వచ్చేసరికి మనకు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు అనమాట. ఇంకా నెంబర్ ఆఫ్ పోస్టులు అంటే ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే మనకు 12 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఏ కేటగిరీ వాళ్ళకి, జనరల్ వాళ్ళకి 8 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1 పోస్టు. ఇలా టోటల్గా మనకు 12 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. పే బ్యాంక్ అండ్ గ్రేడ్ పే అంటే మనకు శాలరీ వచ్చేసరికి పర్ మంత్కి 20,000 వరకు అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు 2,000 అయితే గ్రేడ్ పే అయితే ఉంటుందన్నమాట. ఇంకా క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ది అప్లికేషన్ అండ్ రిక్వెస్ట్ ఫీ త్రూ ఆన్లైన్ పోర్టల్ ఓన్లీ. అంటే మీ యొక్క అప్లికేషన్ అలాగే ఆన్లైన్ ఫీ వచ్చేసరికి వాళ్ళ యొక్క వెబ్సైట్లోనే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి వెబ్సైట్ లింక్ వచ్చేసరికి www.nitp.ac.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. లేదా అప్లై చేసే లింక్ కూడా మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లోనే మీకైతే ప్రొవైడ్ చేస్తా. దాంతోపాటు ది ఆన్లైన్ పోర్టల్ సెల్ రిమైన్ ఓపెన్ ఫ్రమ్ 3rd March 2026 టు 24th March 2026 అంటే ఈ అప్లికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట ఇవి. ఏది ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి 3rd March నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ మనకు ఓపెనింగ్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి అనమాట. ఇంకా లాస్ట్ డేట్ మీ అప్లికేషన్ ఫీజుకి సంబంధించి అలాగే మీరు ఆన్లైన్లో అప్లై చేసే డేట్ వచ్చేసరికి 24 March 2026. ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా దానికి సంబంధించి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిట్ ప్రింట్అవుట్స్ అంటే మీ యొక్క సర్టిఫికేట్స్ అనమాట. మీ యొక్క సర్టిఫికేట్స్ వచ్చేసరికి 30th March 2026 లోపు అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. ఇంకా దానికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఎసెన్షియల్ అండ్ డిజబుల్డ్ క్వాలిఫికేషన్స్, ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, ఏజ్ ఎక్సెట్రా. ఫ్రమ్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్స్ ఆర్ అవైలబుల్ ఎట్ అంటే ఈ పోస్ట్లో వచ్చేసరికి మనకు ఇంటర్మీడియట్ మీన్ అయితే వదిలారు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అంటే ఏజ్ రిలాక్సేషన్ తెలుసుకుందాం. ఎస్సీ ఎస్టీ అండ్ మనకు ఈ పోస్టులు వచ్చేసరికి గవర్నమెంట్ పోస్టులే కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years, పీడబ్ల్యూటీ వాళ్ళకైతే 10 years. ఇలా అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి ది అప్లికేషన్ బిలాంగ్స్ టు యువర్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి మాత్రం 800 అంటే జనరల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకైతే 800 అయితే ఆన్లైన్ చాలన ఫీజు అయితే ఉంటుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి అలాగే ఉమెన్స్ కేటగిరీ వాళ్ళకి మాత్రం 400 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీంతోపాటు మనకు మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాల్సి ఉంటుందంటే 10th క్లాస్ మార్క్ లిస్టు, అలాగే ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికేట్ అలాంగ్ విత్ మార్క్ షీట్స్. అంటే డిగ్రీ సర్టిఫికేట్ ఉంటేనే లేదా జస్ట్ ఇంటర్మీడియట్ అయినా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు, మీకు చూపిస్తా అది కూడా. అంటే మీరు ఇంటర్ అంటున్నారు కదా, ఇంటర్ ఎక్కడ మెన్షన్ చేశాడు అనేది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇది నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసరికి
జూనియర్ అసిస్టెంట్. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 12 పోస్టులు. ఏ క్లాసిఫికేషన్కి సంబంధించిందంటే ఇది పోస్టులు వచ్చేసరికి గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు అనమాట. పే స్కేల్ ఆల్రెడీ చెప్పాను కదా, 20,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు 2,000 అయితే పే గ్రేడ్ అయితే వస్తుంది. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పోస్టులకి. ఇంకా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సీనియర్ సెకండరీ అంటే 10+2 మినిమం. అంటే జస్ట్ ఇక్కడ చెప్పాను కదా ఇందాక నుంచి ఇంటర్మీడియట్ మిన్ అని, జస్ట్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఈ పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇంకా అప్లై చేసేటప్పుడు మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు వాళ్ళకు ఫామ్స్ ఇచ్చారు. ఆ ఫామ్స్ అయితే ఫిలప్ చేసి స్కాన్ చేసి అందులో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క డాక్యుమెంట్స్తో సహా. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్, కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్, పార్ట్ టైం జాబ్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.